నమస్తే. పిల్లల కోసం క్విక్‌గా, సింపుల్‌గా చేసుకోవడానికి ఒక పన్నీర్ శాండ్విచ్ ఇలాగ చూపిస్తున్నాను. దీనికోసం 200 గ్రాముల పన్నీర్‌ని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. దీంట్లో ఉప్పు, కారం, వేయించిన జీలకర్ర పొడి సగం టీ స్పూన్ చొప్పున వేసుకున్నాను. మీకు ఇంకొంచెం ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. తర్వాత కసూరి మేతిని సన్నగా నలిపేసి వేసుకుంటున్నాను. ఒక సగం టీ స్పూన్ అంతా ఉంటే సరిపోతుంది. పౌడర్‌గా వచ్చేట్టు వేసుకోండి, ఆకాగ్గా లేకుండా. ఇవంతా ఒక ఫోర్క్ సాయంతో కలిపేస్తున్నాను. ఒత్తి కలపకుండా కొంచెం పైన కలపండి, లేదంటే రవ్వగా అయిపోతుంది. దీంట్లో 2.5 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకుంటున్నాను. ఫ్రెష్ పెరుగు వేసుకోండి, పులుపు వచ్చింది కాకుండా. ఇదంతా కలిపేసుకోవాలి. ఇది మ్యారినేట్ చేసుకోవాలి. మీకు కుదిరితే ఒక అరగంట సేపు పెట్టుకోండి, లేదంటే కనీసం ఒక 20 నిమిషాలైనా పెట్టుకోండి. నేను ఒక అరగంట సేపు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇలాగ ఉంది. కొంచెం దగ్గరకు వచ్చి పెరుగు పీల్చుకుంది. తర్వాత ఒక బాండ్లీలో 1.5 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆలివ్ ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యి కానీ వెన్న కానీ తీసుకోవచ్చు. మ్యారినేట్ చేసిన పన్నీర్ మిక్స్చర్ దీంట్లో వేసేసుకొని మధ్యలో కలుపుకుంటూ పూర్తిగా డ్రై అయిపోయేదాకా, దాంట్లో ఉన్న నీళ్లు ఆవిరైపోయేదాకా వేయించుకోవాలి. నూనె వేసినందువల్ల మనకి క్రిస్పీ పన్నీర్ వస్తుంది. సాఫ్ట్గా కావాలి పన్నీర్ అనుకున్న వాళ్ళు నూనె లేకుండా పెరుగుతో డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. అలాగే పెరుగులో జిడ్డు శాతం ఉంటుంది కాబట్టి అదే సరిపోతుంది. తర్వాత ఒక పెనం మీద 2 బ్రెడ్ స్లైసెస్ పెట్టుకుని ఆలివ్ ఆయిల్ వేసుకుని ఒకవైపు మాత్రమే కాల్చుకుంటున్నాను. ఆలివ్ ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యి కానీ వెన్న కానీ తీసుకోవచ్చు. లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలాగ బయటికి తీసేసుకుని ఒక స్లైస్ మీద గ్రీన్ చట్నీ రాసుకుని ఒకవైపు మీద తీపిగా ఉండే రెడ్ చట్నీ రాసుకున్నాను. తర్వాత ఒక స్లైస్ మీద పన్నీర్ మిశ్రమం పెట్టుకొని ఇంకొకటి మూత వేసి ఇంకో స్లైస్ జెంటిల్గా ఒత్తుకుంటున్నాను, కొంచెం సీల్ అవుతుందని. తర్వాత పెనం మీద వేసుకుని అటు ఇటు కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకుంటూ కాల్చుకున్నాను. అంతే అండి, మనకి పన్నీర్ శాండ్విచ్ రెడీ అయిపోయినట్టే. దీనికి పన్నీర్ లోపల క్రిస్పీగా ఉంటుంది, నూనె వేసుకొని కాల్చుకున్నాం కాబట్టి. ఇది స్నాక్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా అనువుగా ఉంటుంది. మరొక రెసిపీతో త్వరలో కలుస్తాను.